నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ఈ వీడియోలో మనము పక్షిని పట్టదగిన వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అశౌచం వచ్చినప్పుడు, ఎవరైనా మన ఇంట్లో కాలం చేసినప్పుడు ఎవరెవరికి మనము పట్టాలి, ఎవరెవరు పట్టాలి ఇది అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ కూడా పక్షిని ఒకరోజు ఒక రాత్రి అంటే రోజున్నర అని 3 రోజులు అని కూడా కొంత మీమాంస ఉన్నది. 3 రోజులు అనే చాలామంది గ్రంథకర్తలు చెప్పటం జరిగింది. కాబట్టి 3 రోజులు పక్షిని పట్టడం అనేది మంచిది. పినతల్లులు, పెదతల్లులు, మేనమామ భార్యలు, వీరి పురుష సంతానము, అలాగే మాతామహులు, పెద్ద తండ్రి, పినతండ్రి, వీరి పురుష సంతానం, అన్నదమ్ములు, వారి స్త్రీ పురుష సంతానము, వివాహమైన కుమార్తెలు, అల్లుడు, కూతురు, స్త్రీ పురుష సంతానం, సవతి తల్లి సోదరులు, అలాగే సోదరులకు ఇక్కడ కొంత భిన్నంగా ఉంది. కొంతమంది 3 రోజులు, కొంతమంది 10 రోజులు కూడా ఉంటుంది. పురుషులకు అక్కా చెల్లెళ్ళు, భార్య సోదరులు, అత్తమామలు, వీరందరికీ కూడా ఇక్కడ 3 రోజులు పక్షిని అని చెప్పని ఇక్కడ మనకి చెప్పటం జరిగింది. కొంత ప్రాంతీయ భేదాన్ని బట్టి, వారి అక్కడ కుల మత ఆచారాలని బట్టి కూడా ఇది మళ్ళీ మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న స్థానిక పురోహితుల్ని సంప్రదించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు.